Hi, this is Hemalata. Welcome back to our channel Hajju TV. I am going to discuss about being model. In previous class we have learnt about simple model. Now being model. అసలు being అంటే ఏంటి? ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను, మా ఫ్రెండ్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను అని ఫీల్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బీయింగ్ విత్ యూ, నేను నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను అనే మీనింగ్ వచ్చే సెంటెన్స్లో బీయింగ్ అని యూజ్ చేస్తాం. బీయింగ్ అనేది యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ప్రీవియస్ క్లాస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ క్లాస్ చూసి ఈ క్లాస్ చూడండి, లేదంటే ఈ క్లాస్ అర్థం కాదు. బీయింగ్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్లో ఎలా యూజ్ చేస్తాం, కంటిన్యూస్లో ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. బీయింగ్ అనేది మనం ప్రజెంట్ కంటిన్యూస్లో present continuous, past continuous, బీయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లోను పాస్ట్ కంటిన్యూస్లోనే యూజ్ చేస్తాం. ప్రజెంట్ అంటే ప్రజెంట్ జరుగుతున్న పనిని ప్రజెంట్ అంటాం. కంటిన్యూస్ అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఇలా ఉంటే కంటిన్యూస్ అంటాం. పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరిగిందని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం 10:30, టైం 10:29, 10:30కి ముందు జరిగినంత దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటాం. ప్రజెంట్ జరుగుతున్న దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం. బీయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో పాస్ట్ కంటిన్యూస్లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. I am teaching English classes. మన రూల్ నెంబర్ 1 ఏంటి, ఇదే మోడల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్ని చూసుకోవాలి. ఇప్పుడు మనది బీయింగ్ మోడల్ అంటే బీయింగ్ మోడల్ కంటిన్యూస్లో వస్తుంది. సో ఇది కంటిన్యూస్ మోడల్ కాబట్టి వెర్బ్కి టీచ్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయిందా లేదా చూసుకోవాలి. ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. ప్రజెంట్ ఇది కంటిన్యూస్, ఇది ప్రజెంట్ కంటిన్యూసా పాస్ట్ కంటిన్యూస్ అని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఈజ్, యామ్, ఆర్ వస్తాయి. అదే పాస్ట్ కంటిన్యూస్ అయితే వాజ్, వర్ వస్తాయి. సో ఇక్కడ ఏముంది, యామ్ ఉంది అంటే యామ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు. ఈజ్, యామ్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్, వర్ పాస్ట్ కంటిన్యూస్. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ కానీ ఆక్సిలరీ వెర్బ్స్ కానీ అంటాం. సో ప్రజెంట్ కంటిన్యూస్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. మన రూల్ నెంబర్ 2 ఏంటి, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, యామ్ టీచింగ్ అనేది వెర్బ్, ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఆబ్జెక్ట్. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఇంగ్లీష్ క్లాసెస్, ఈ ప్యాసివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా చూసుకోవాలి. అంటే ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా అని చూసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్ అయితే మనం యూజ్ చేస్తాం, ఎందుకంటే సింగులర్ కాబట్టి. ఇంగ్లీష్ క్లాసెస్ అన్నారు కాబట్టి ప్లూరల్ అంటే బహువచనంలో ఉంది. సో ఆర్ యూజ్ చేయాలి. ఇంగ్లీష్ క్లాసెస్ ఆర్ బీయింగ్, ఇంగ్లీష్ క్లాసెస్ ఆర్ బీయింగ్. వెర్బ్ యొక్క V3 ఫామ్ అంటే టీచ్, టాట్, టాట్. దీన్ని V1, ఇది V2, ఇది V3. ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకి V3 ఉండాలి. సో టాట్,
there is no complementary, so no need to write complementary. By అనే ప్రిపోజిషన్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఐ వచ్చేసి మీ. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాసెస్, ఇది సబ్జెక్ట్, ఐఎమ్ టీచింగ్ అనేది వెర్బ్, ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఆబ్జెక్ట్. కాంప్లిమెంటరీ లేదు కాబట్టి ఇక్కడ కాంప్లిమెంటరీ రాయలేదు. రూల్ నెంబర్ 1, ఇది ఏ మోడల్లో ఉంది చూసుకోవాలంటే వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. వెర్బ్ V1లో ఉందా, V2లో ఉందా, కంటిన్యూస్లో ఉందా, కంటిన్యూస్లో ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్లో ఉందా అని చూడాలి. మనకి ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటి, ఈజ్, యామ్, ఆర్. సో ఇక్కడ మనకి యామ్ వచ్చింది. కంటిన్యూస్ అన్నాం కాబట్టి వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవ్వాలి. టీచ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. సో ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడ వెర్బ్ వచ్చేసి యామ్ టీచింగ్. కొంతమంది టీచింగ్ తీసుకుంటారు కానీ అది తప్పు. మనం హెల్పింగ్ వెర్బ్తో పాటు ఈ టీచింగ్ కూడా తీసుకోవాలి. అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V1 ప్లస్ ING వస్తుంది. దీన్ని వెర్బ్ అంటాం. ఇంగ్లీష్ క్లాసెస్ ఇది ఆబ్జెక్ట్. కాంప్లిమెంటరీ లేదు కాబట్టి కాంప్లిమెంటరీ రాయట్లేదు. ఒకవేళ ఇక్కడ కాంప్లిమెంటరీ ఉంటే ఇక్కడ కాంప్లిమెంటరీ రాస్తాం. బిఫోర్ బైకి కాంప్లిమెంటరీ ఉంటే రాస్తాం. సో రూల్ నెంబర్ 1 అయిపోయింది. రూల్ నెంబర్ 2 ఏంటి, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఇంగ్లీష్ క్లాసెస్. ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఆర్ యూజ్ చేసాం. అదే ఇంగ్లీష్ క్లాసెస్ అనేది సింగులర్లో ఉంటే ఈజ్ యూజ్ చేస్తాం. ఆర్. బీయింగ్. టీచ్ యొక్క V3. మనం ప్యాసివ్ అంటేనే వెర్బ్ యొక్క V3 ఫామ్ రాయాలి. టీచ్, టాట్, టాట్. టాట్ అనేది V3 కాబట్టి V3 టాట్. బై అనే ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఐ కాస్త మీ అవుతుంది. అవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్కి ఎగ్జాంపుల్స్. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంటరీ. ఇది యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ కాంప్లిమెంటరీ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుంది. సబ్జెక్ట్ ఐ ఉంటే యామ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే ఆర్ వస్తుంది. వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయితే అది కంటిన్యూస్ ఉంటుంది. ఇవన్నీ ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్స్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్. ఆబ్జెక్ట్ పక్కన ఎంత ఉన్నా అది కాంప్లిమెంటరీ కిందకే వస్తుంది. తర్వాత ఇది ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్గా అవుతుంది. ఇక్కడున్న ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుంది, ప్లూరల్లో ఉంటే ఆర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఐ ఉంటే యామ్ వస్తుంది. తర్వాత బీయింగ్ వెర్బ్ యొక్క V3 ఫామ్. కాంప్లిమెంటరీ ఉంటే కాంప్లిమెంటరీ. బై అనే ప్రిపోజిషన్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. సో ఇలా ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్కి ఎగ్జాంపుల్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. I was playing cricket. ఇక్కడ I subject, was playing verb, cricket
ఆబ్జెక్ట్. సో ఇది ఏ మోడల్లో ఉంది అని ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్ని చూడాలి. ఇది ఓన్లీ V1 కానీ V2 కానీ వస్తే సింపుల్ మోడల్ అంటాం. కంటిన్యూస్లో ఉంటే అది బీయింగ్ మోడల్ అంటాం. కంటిన్యూస్లో ఉన్నప్పుడు అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్లో ఉందా. ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తే వాటి యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ వస్తాయి. లేదు పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే వాటి యొక్క హెల్పింగ్ వెర్బ్స్ వాజ్, వేర్ వస్తాయి. సో ఇది ఏ కంటిన్యూస్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే వాటి యొక్క హెల్పింగ్ వెర్బ్స్ చూడాలి. మనకి ఐడెంటిఫై చేయాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ తెలిసి ఉండాలి, పాస్ట్ కంటిన్యూస్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ తెలిసి ఉండాలి. ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్, వర్ అనేవి పాస్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ వాజ్ ఉంది అంటే పాస్ట్. వెర్బ్కి అంటే V1కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది, కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో క్రికెట్. క్రికెట్ అనేది సింగులర్లో ఉంది, అదొక నౌన్. సో మనకి వజ్ వస్తుంది. అదే ప్లూరల్ అయితే వర్ యూజ్ చేస్తాం. సో క్రికెట్ వాజ్ బీయింగ్. ప్లే యొక్క V3 కావాలి అంటే ప్లే, ప్లేడ్, ప్లేడ్. దిస్ ఈజ్ V1, V2, V3. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3. సో ప్లేడ్. కాంప్లిమెంటరీ లేదు కాబట్టి నో నీడ్ రైట్ టు కాంప్లిమెంటరీ. డైరెక్ట్గా బై అనే ప్రిపోజిషన్ subject of active voice become object in the passive voice. So I become me, by me. She was reading books in the library. She was reading books in the library. సో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, కాంప్లిమెంటరీ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి. షీ అనేది సబ్జెక్ట్, వాజ్ రీడింగ్ అనేది వెర్బ్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్. ఇన్ ద లైఫ్ ఆబ్జెక్ట్ పక్కన ఏది ఉన్నా అది మొత్తం కాంప్లిమెంటరీ కిందే వస్తుంది. సో ఇన్ ద లైబ్రరీ అనేది కాంప్లిమెంటరీ. ఇది ఏ కంటిన్యూస్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్లో ఉందా. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే వాటి యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, పాస్ట్ కంటిన్యూస్లో అంటే వాటి యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి. ఇక్కడ ఏముంది, వజ్ ఉంది. సో వజ్ అంటే పాస్ట్, వజ్ అంటే పాస్ట్. వెర్బ్కి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కంటిన్యూస్. పాస్ట్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, వజ్, వర్. అది కంటిన్యూస్లో ఉంటే ఎలా ఉంటుంది, వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవ్వాలి. సో రీడింగ్ పాస్ట్ కంటిన్యూస్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్, ఇన్ ద లైబ్రరీ అనేది కాంప్లిమెంటరీ. సబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ బికమ్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో అక్కడ బుక్స్, బుక్స్. బుక్స్ సింగులర్లో ఉందా, ప్లూరల్లో ఉందా చూడాలి. ఇక్కడ ఓన్లీ బుక్ ఉంటే ఈజ్ యూజ్ చేస్తాం. ఎందుకు, బుక్ అనేది ఏకవచనం అంటే సింగులర్లో ఉంది కాబట్టి వజ్ యూజ్ చేస్తాం, పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి. ఇక్కడ బుక్స్ ఉంది కాబట్టి అంటే ప్లూరల్, పుస్తకాలు. సో వేర్ యూజ్ చేస్తాం, బుక్స్ వేర్ బీయింగ్. రీడ్ యొక్క V3 కావాలి, రీడ్, రీడ్, రెడ్. V3 ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, రెడ్. కాంప్లిమెంటరీ ఉంది కాబట్టి ఇన్ ద లైబ్రరీ. బై అనే ప్రిపోజిషన్
Subject of active voice become object in the passive voice. She become her. By her. Books were being read in the library by her. Ramu was watching TV. Ramu was watching TV. So we have to identify what is subject, what is verb, and what is object. Here Ramu is subject, was watching is a verb, TV is object. ఇది ఏ మోడల్లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్లో ఉందా, సింపుల్ మోడల్లో ఉందా అని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? వెర్బ్ని చూడాలి. ఇక్కడ మనకి V1లో లేదు, V2లో లేదు, కంటిన్యూస్లో ఉంది. ఏ కంటిన్యూస్లో ఉంది? కంటిన్యూస్లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్లో ఉందా? ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే ఈజ్, యామ్, ఆర్ వస్తాయి. పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే వాజ్, వర్ వస్తాయి. ఇక్కడ మనకి వాజ్ ఉంది. సో దిస్ ఈజ్ ద పాస్ట్. కంటిన్యూస్ అంటే వెర్బ్ ప్లస్ V1 ఇంగ్ ఫామ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో వాచింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. టీవీ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ బికమ్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. సో టీవీ. టీవీ ఈజ్ ఎ నౌన్. వాజ్ బీయింగ్. వాచ్ యొక్క V3 వాచ్, వాచ్డ్, వాచ్డ్. V1, V2, V3. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3. వాచ్. కాంప్లిమెంటరీ లేదు కాబట్టి దెర్ ఈజ్ నో కాంప్లిమెంటరీ, సో నో నీడ్ టు రైట్ కాంప్లిమెంటరీ. బై అనే ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ బికమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. రాము అనేది నౌన్. నౌన్ ఉంటే యాస్టీజ్గా నౌన్గానే వస్తుంది. రాము కాబట్టి రాము, బై రాము. TV was being watched by Ramu. He was writing poems. He was writing poems. So we have to identify what is subject, what is verb, what is object, and what is complementary. Here is subject, was writing verb, poems object, no complementary. What type of model? V1 ఉందా? లేదు. V2 ఉందా? లేదు. సో ఇది కంటిన్యూస్లో ఉంది అని తెలుస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్లో ఉందా? ఈజ్, యామ్, ఆర్ లేవు. సో ప్రజెంట్ కంటిన్యూస్ కాదు. వాజ్, వర్ ఉంది కాబట్టి పాస్ట్. V1 plus ing form. Present continuous was writing అంటే past continuous. Poems object. Object of active voice becomes subject in the passive voice. So poems. Poems అనేది ప్లూరల్ అంటే బహువచనంలో ఉంది కాబట్టి వేర్ యూజ్ చేస్తాం. Poems were being. Write యొక్క verb forms. Write, wrote, written. V1, V2, V3. So passive voice అంటే V3. Written. There is no complementary, so no need to write complementary. By అనే preposition. Subject of active voice become object in the passive voice. He become him. By him. He was writing poems. ఇది active voice, ఇది passive voice. Poems were being written. Sorry, spell mistake. Written by him.
She was playing cardboard. She, subject, was playing, verb, cardboard, object, no complementary. So object of active voice becomes subject in the passive voice. So cardboard is a singular, so was being, play యొక్క V3, played, V1, V2, V3, played. There is no complementary, so no need to write complementary. By a preposition. Subject of active voice become object in the passive voice. She become her. She was playing cardboard. Cardboard was being played by her. Past continuous की structure చూద్దాం. Subject plus was or verb plus V1 plus ing form plus object, కాంప్లిమెంటరీ కొన్నిట్లో ఉంటుంది కాబట్టి కాంప్లిమెంటరీ. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్కి ఆబ్జెక్ట్ ప్లస్ was or were plus being plus V3 plus కాంప్లిమెంటరీ ఉంది కాబట్టి కాంప్లిమెంటరీ ప్లస్ బై అనే ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వాజ్ యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్ యూజ్ చేస్తాం. కంటిన్యూస్ అంటున్నాం కాబట్టి V1కి ఇంఫామ్ యాడ్ అవ్వాలి, అప్పుడే అది కంటిన్యూస్ అవుతుంది. ఆబ్జెక్ట్ కాంప్లిమెంటరీ. ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వాజ్, ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వేర్. బీయింగ్ ప్యాసివ్ వాయిస్ అంటేనే మనకి V3 ఉండాలి, సో వెర్బ్ యొక్క V3 ఫామ్. కాంప్లిమెంటరీ ఉంటే కాంప్లిమెంటరీ బై అనే ప్రిపోజిషన్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఇది స్ట్రక్చర్ ఫర్ పాస్ట్ కంటిన్యూస్. I was teaching classes. She is playing games in the ground. They are driving a car. We were teaching aptitude. Sita is cooking a dish. If you understand the concept of being model, then మీ కాన్సెప్ట్గా అర్థమయ్యి ఉంటే వీటి యొక్క ప్యాసివ్ వాయిస్ అనేవి కామెంట్స్లో ప్యాసివ్ వాయిస్ రాయండి. I was teaching classes. She is playing games in the ground. They are driving a car. We were teaching aptitude. Sita is cooking a dish. ఇది ఏ మోడల్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్ని చూడండి. వెర్బ్ V1లో ఉందా V2లో ఉందా, V1లో లేదు V2లో లేదంటే దెన్ గో టు బీయింగ్ మోడల్. బీయింగ్ మోడల్ అంటే అది కంటిన్యూస్లో ఉండాలి. వెర్బ్కి ఇన్ఫామ్ ఉందా లేదా చూడండి, అది కంటిన్యూస్. అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా పాస్ట్ కంటిన్యూస్లో ఉందా చూడాలి. వజ్ వర్ వస్తే పాస్ట్ కంటిన్యూస్, ఈజ్ యామ్ ఆర్ వస్తే ప్రజెంట్ కంటిన్యూస్. ఇలా వీటి యొక్క హెల్పింగ్ వెర్బ్స్ని ఐడెంటిఫై చేసి అది ఏ మోడల్లో ఐడెంటిఫై చేసి వీటి యొక్క ప్యాసివ్ వాయిస్ కామెంట్లో రాయండి. దట్స్ ఇట్.